ఈరోజు మనం బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి, బ్లాక్ ఫంగస్ వ్యాధిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, కోవిడ్-19కి బ్లాక్ ఫంగస్కి ఏమిటి సంబంధం, బ్లాక్ ఫంగస్ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? మన చుట్టూ వాతావరణంలో అనేక బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కూడా అందులో ఒక భాగమే. వీటితో కలిసి మనం జీవిస్తున్నాం. బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి కొత్తదేం కాదు. అనేక వేల సంవత్సరాల నుంచి వాతావరణంలో ఉంది. అరుదుగా మనుషులకి వ్యాధిని కలుగజేస్తోంది. కానీ ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్లో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. అందువల్లే మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. బ్లాక్ ఫంగస్ దాన్ని మెడికల్ పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ అని, జైగోమైకోసిస్ అని పిలుస్తారు. తెలుగులో దాన్ని శిలీంధ్రం, మామూలు వాడుక భాషలో బూజు లాంటి ఒక పదార్థం. ఈ మ్యూకార్ మైకోసిస్ ఇంట్లో కానీ బయట కానీ తేమ ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. కుళ్ళిపోయిన ఆకులు, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన పళ్ళు, మొక్కలు, కంపోస్ట్ ఎరువులు, ఆవు గేదె పేడ, మట్టి, పాడైపోయిన బ్రెడ్, ఇటువంటి పదార్థాల మీద సర్ఫేసెస్ ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ ఫంగస్ పెరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఫంగస్ నుంచి కొన్ని స్పోర్స్ రిలీజ్ అవుతాయి. స్పోర్స్ అంటే అతి సూక్ష్మమైన రేణువులు లాంటి పదార్థాలు. ఇవి స్పోర్స్ అంటే విత్తనాలు లాంటివి, సూక్ష్మాతి సూక్ష్మమైన విత్తనాలు. ఇవి గాలి ద్వారా ప్రయాణం చేసి మనిషి శరీరంలోకి గాలి ద్వారా ప్రవేశించవచ్చు, లేదా ఇతర ప్రదేశాల్లో చేరి మళ్ళీ ఫంగస్ డెవలప్ అవుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే, గాలి ద్వారా ప్రయాణం చేస్తుంది కాబట్టి మనం నోటి ద్వారా, ముక్కు ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి శరీరంలోకి చేరే అవకాశం ఉంది. పాడైపోయిన బ్రెడ్ లాంటి పదార్థాలు, ఆహార పదార్థాలు తిన్నప్పుడు నోటి ద్వారా వెళ్ళచ్చు లోపలికి. శరీరం మీద ఏమన్నా గాయాలుంటే ఆ గాయాల ద్వారా ఈ స్పోర్స్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి ఈ స్పోర్స్ మళ్ళీ ఫంగస్గా డెవలప్ అయి వ్యాధిని కలగజేయచ్చు. అయితే ఈ బ్లాక్ ఫంగస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎటువంటి లక్షణాలు ఉంటాయి? శరీరంలో ఇన్ఫెక్షన్ సోకిన అవయవాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. సర్వసాధారణంగా ఎక్కువగా ఈ ముక్కు పక్కల ఉండే సైనస్ భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ముక్కు దిబ్బడేయటం, ముక్కు ద్వారా శ్వాస సరిగా అందకపోవటం, ముక్కు నుంచి నలుపు రంగులో ద్రవంలాగా కారటం, ముక్కు మీద నల్లగా రంగు మారటం, ఈ ముక్కు చుట్టుపక్కల కూడా నల్లగా కానీ ఎర్రగా కానీ చర్మం రంగు మారటం, నొప్పి, జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ బ్లాక్ ఫంగస్ చుట్టుపక్కల ఉన్న ఎముకలను కూడా అది డ్యామేజ్ చేస్తుంది. అందువలన ఒకవేళ ఈ దవడ భాగాలు కనుక ఎఫెక్ట్ అయితే ఎముక వాచి నొప్పి, ఎరుపుగా కానీ నల్లగా కానీ మారటం, పళ్ళు మొదలవటం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కంటికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ కంటికి కనుక ఇన్ఫెక్షన్ సోకితే కన్ను వాయటం, ఎర్రగా మారటం, కన్ను ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉండటం, కంటి కింద నల్లగా మారటం, ఒక
ఒక వస్తువు రెండుగా కనిపించటం, చివరికి కంటి చూపు పోయే ప్రమాదం, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి కనుక సోకితే తలనొప్పి, వాంతులు, జ్వరం, చివరిగా అపస్మారక స్థితి రావడం జరుగుతుంది. ఇన్ఫెక్షను ఊపిరితిత్తుల్లో కనుక చేరి వ్యాధిని కలగజేస్తే దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస కష్టం అవటం, రక్తంలో రూపంలో వాంతులు అవ్వటం జరుగుతాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ స్టమక్, పేగుల్లోకి కనుక చేరి వ్యాధిని కలగజేస్తే కడుపు నొప్పి, వాంతులు, ఈ వాంతుల్లో రక్తం పడటం, విరేచనంలో రక్తం పడటం జరగచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్ర దశలో ఉన్నప్పుడు దాన్ని మనం చికిత్స చేయించుకోకుండా, తెలియకుండా దాన్ని వ్యాధి కనుక ముదిరితే అది తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్ శరీరంలో చేరి రక్తం ద్వారా అన్ని అవయవాలకి పాకుతుంది. లివరు, స్ప్లీను, కిడ్నీ, హార్ట్ లాంటి అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం బ్లాక్ ఫంగస్ వ్యాధి ఉందేమోనని అనుమానపడి వెంటనే మనం వైద్య సలహా తీసుకుని మనం ట్రీట్మెంట్ పొందాలి. ముఖ్యంగా కోవిడ్ నుంచి రికవరీ అవుతున్న పేషెంట్స్ ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపించినప్పుడు వెంటనే మనం నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ బ్లాక్ ఫంగస్గా నిర్ధారణ అయితే తగిన వైద్య తీసుకుని వెంటనే నివారణ మొదలుపెట్టాలి. అయితే ఈ బ్లాక్ ఫంగస్ అందరికీ వస్తుందా అంటే బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది? బ్లాక్ ఫంగస్ ఒక అవకాశవాది, అంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్. అది మానవులు ఆరోగ్యంగా ఉన్న మనుషుల శరీరం లోపల కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్లో బతుకుతున్నాము, కలిసి బతుకుతున్నామని, జీవిస్తున్నామని చెప్పాను. అందుకని ఈ బ్లాక్ ఫంగస్ కూడా మనకి ఆరోగ్యంగా ఉన్న మనుషుల శరీరంలో ఉంటుంది, బట్ వ్యాధిని కలగజేయదు, కాసు కూర్చుంటుంది. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్, అవకాశవాది. అంటే ఎప్పుడు దేని అవకాశం కోసం చూస్తుంది? మనలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన శరీరం అటాక్ చేస్తుంది. అందుకని దీన్ని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఈ ఆపర్చునిటీ ఏ పేషెంట్స్లో వస్తుంది అంటే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు. రోగనిరోధక శక్తి ఏ పరిస్థితిలో తగ్గుతుంది? కోవిడ్-19 లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేనప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. స్టిరాయిడ్స్, మనం కొన్ని డిసీజ్లో స్టిరాయిడ్స్ వాడతాం. స్టిరాయిడ్స్ వాడే పేషెంట్స్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి జరిగినప్పుడు ఇమ్యూనో సప్రెసర్స్ మనం కొంతకాలం వాడాల్సి వస్తుంది. అవయవ మార్పిడి అంటే లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, బోన్ మ్యారో కానీ, ఇవి అవయవ మార్పిడి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు వాడే ఇమ్యూనో సప్రెసర్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, అంటే లివర్ జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, ఇటువంటి జబ్బులతో ఎక్కువ కాలంగా అనారోగ్యంగా ఉన్న పేషెంట్స్లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం ఐసీయూలో ఉండే పేషెంట్స్ కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. పోషకాహార లోపం వల్ల, పోషణ సరిగ్గా లేక, బలహీనంగా ఉండి వాళ్ళకు కూడా ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో ఫంగస్ పెరుగుదలకి మంచి అవకాశం ఉంటుంది. అందుకని ఈ పరిస్థితుల్లో ఫంగస్ ఎక్కువగా పెరిగి వ్యాధిని కలగజేసే అవకాశం ఉంటుంది. అయితే మనం అనుకున్నాం కోవిడ్-19లో ఎక్కువగా మనం చూస్తున్నామని. బ్లాక్ ఫంగస్కి కోవిడ్-19కి సంబంధం ఏమిటి అంటే, కోవిడ్-19 సెకండ్ వేవ్లో మనం కోవిడ్-19 నుంచి రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. ఇది వరకు అరుదుగా కనిపించే బ్లాక్ వ్యాధి ఇన్ఫెక్షన్ ఇప్పుడు వేల సంఖ్యలో మన ఇండియాలో వ్యాధిని కలగజేయడం
ఇప్పుడు మనం రిపోర్ట్స్లో తెలుస్తోంది. అయితే కోవిడ్-19లో ఎక్కువగా అవటానికి కారణాలు మనకి కొన్ని తెలుసుకుందాం. కోవిడ్-19 ఒక తీవ్రమైన వైరస్ ఇన్ఫెక్షన్. ఇది శ్వాసకోశాల్లో ఉండేటటువంటి శ్వాస నాళాలని కానీ, అటువంటి కణజాలం, చుట్టూ ఉండే కణజాలం, రక్తనాళాలు, వీటిని దెబ్బతీస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇది మంచి ఫంగస్ పెరుగుదలకి మంచి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా కోవిడ్-19 పేషెంట్స్కి స్టిరాయిడ్స్ వాడటం జరుగుతుంది. ఈ స్టిరాయిడ్స్ వాడటం వలన ఇంకా ఇమ్యూనిటీ తగ్గి ఫంగస్ పెరుగుదలకి మనం దోహదపడుతుంది. అంతేకాకుండా కోవిడ్-19 పేషెంట్స్కి కనుక షుగర్ వ్యాధి ఉంటే షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోతే ఈ ఫంగస్ తొందరగా వ్యాధిని కలగజేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కోవిడ్-19లో మనకి సీరం ఫెరిటిన్ అనే సబ్స్టెన్స్ శరీరంలో పెరుగుతుంది, రక్తంలో. ఈ సీరం ఫెరిటిన్ అనే పదార్థాన్ని బ్లాక్ ఫంగస్ వాడుకుని, అది ఉపయోగించుకుని ఫంగస్ పెరుగుతుంది. ఇది కూడా మంచి ఒక అవకాశం ఫంగస్ పెరుగుదలకి. అంతేకాకుండా ఒక్కొక్కసారి కోవిడ్-19 పేషెంట్స్లో ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆక్సిజన్కి వాడే పరికరాలు అంటే మాస్కులు కానీ, హ్యూమిడిఫైయర్స్ కానీ, సో ఇతర పరికరాల ద్వారా ఈ బ్లాక్ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉంది. సో ఈ కారణాల వలన కోవిడ్-19 సెకండ్ వేవ్లో మనం ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు చూడటం జరుగుతోంది. అరుదుగా కనిపించే ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్లో మన ఇండియాలో 12,000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మనకి ఇంకొక అనుమానం వస్తుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో బ్లాక్ ఫంగస్ వ్యాధి రావచ్చు? కోవిడ్-19 కోసం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో, ట్రీట్మెంట్ సమయంలో బ్లాక్ ఫంగస్ రావచ్చు. దోహదపడే పరిస్థితులు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఎవరిలో ఎక్కువ వస్తుందని. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ సమయంలోనే రావచ్చు. లేదా కోవిడ్ నుంచి రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత 6 వారాల లోపు ఈ వ్యాధి ఎక్కువ మందికి సోకుతోంది. ఇక్కడ ఇంకొక అనుమానం అందరికీ, బ్లాక్ ఫంగస్ వ్యాధి అంటువ్యాధి. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కానీ కాదు. ఒక మనిషి నుంచి ఒక మనిషికి రాదు. కోవిడ్-19 వస్తుంది కానీ బ్లాక్ ఫంగస్ మాత్రం వ్యాధి కాదు. ఇటువంటిలో ఎటువంటి సందేహం, భయం అక్కర్లేదు. అయితే ఈ కోవిడ్-19 రాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే, మనకి ఎవరిలో వస్తుందో తెలుసుకున్నాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్, కోవిడ్-19 నుంచి రికవరీ డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ కనుక ఎవరైనా, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నిర్ధారణ పరీక్ష చేయించుకుని తగిన వైద్య సలహా, చికిత్స తీసుకోవాలి. ఇందులో ఆలస్యం పనికిరాదు. ఎందుకంటే ఆలస్యం చేసిన కొద్దీ ఈ ఫంగస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి సోకి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతుంది. ఒకవేళ కంటికి సోకితే కన్ను తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ముందు జాగ్రత్త, ముందుగా మనం మేల్కోవటం, ముందుగా అనుమానపడే లక్షణాలని గుర్తించి వెంటనే మనం వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, షుగర్ పేషెంట్స్ కనుక అయి ఉంటే డిశ్చార్జ్ తర్వాత షుగర్ని ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. దానికి తగిన వైద్య సలహా తీసుకుని షుగర్ నియంత్రణలో ఉందా లేదా అని కనీసం రోజుకు ఒక్కసారైనా షుగర్ చెక్ చేయించుకుని మనం దాని నియంత్రణలోకి వైద్య సలహా మేర మందులు వాడుకుని తీసుకోవాలి. మూడోది, స్టిరాయిడ్స్ని చాలా వైద్యుల పర్యవేక్షణలో వైద్య సలహా వరకే వాడాలి. సొంతంగా స్టిరాయిడ్స్ తీసుకోకూడదు. తర్వాత మట్టిలో కూడా ఈ ఫంగస్ స్పోర్స్ ఉంటాయి కాబట్టి
మట్టిలో కానీ తోట పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గ్లౌస్, మనకి పొడుగాటి బూట్లు, లాంగ్ షూస్ అంటాం, ఇవి ధరించి పనిచేసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి ఫంగస్ పెరిగే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. శరీర పరిశుభ్రత చాలా అవసరం. నోటి పరిశుభ్రత కూడా చాలా అవసరం. రోజు 2 పూట్ల బ్రష్ చేసుకోవటం, సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయటం పాటిస్తే మంచిది. పోషకాహార లోపం లేకుండా పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది. తర్వాత మనకి ఈ ఫంగల్ స్పోర్స్ గాలిలో ప్రయాణం చేసి మనకి శ్వాస ద్వారా లోపలికి చేరే అవకాశం ఉంది. కాబట్టి మాస్క్, N95 మాస్క్ ధరించడం చాలా మంచిది. మనం COVID-19కి వాడే జాగ్రత్తలే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. అంటే మాస్క్ ధరించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, భౌతిక దూరం పాటించటం. అంతేకాకుండా సొంత వైద్యం పనికిరాదు. సొంతంగా మందులు వాడటం అవి చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోండి. సో ఈ జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా మనం నివారించుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ ఒకవేళ మనం త్వరలో ఎర్లీ స్టేజ్లోనే గుర్తిస్తే ఎటువంటి ప్రాణాపాయం లేకుండా మనం దాని నుంచి రికవరీ అవ్వచ్చు. ఎందుకంటే సొంత వైద్యం చేయించుకుని అశ్రద్ధ చేసిన, మనం హాస్పిటల్కి వెళ్ళటం కొంచెం అశ్రద్ధ చేసిన, ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం కనుక తాలిస్తే మరణాలు ఎక్కువ శాతంలో ఉంటాయి. మనకి రిపోర్ట్స్ ప్రకారం అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్స్లో మరణాలు, అంటే లేట్ చేస్తే ట్రీట్మెంట్ కనుక మరణాలు 100కి 50కి పైగా మరణాలు ఉన్నాయి. అంతేకాదు డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమం. నేను మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 100కి 80% పైగా బ్లాక్ ఫంగస్ కేసులు అందరూ కూడా షుగర్ వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళే. అందుకని షుగర్ వ్యాధి కనుక మనం ఉన్నవాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే తప్పనిసరిగా బ్లాక్ ఫంగస్ నివారణలో మనం అతి ముఖ్య పాత్ర మనం పోషించినట్లే మనం భావించాలి. అందుకని బ్లాక్ ఫంగస్ గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఈ జాగ్రత్త తీసుకోండి. లక్షణాలను తొలిదశలోనే గుర్తించి వైద్య సలహా తీసుకోండి. మీరు తెలియని వాళ్ళకి అవగాహన కల్పించండి. ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచండి. నా పేరు డాక్టర్ కేవి శేషయ్య, సీనియర్ ఫిజిషియన్.